మలయాళంలో థ్రిల్లర్ జోనర్కి చెందిన సినిమాలకి ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆ జోనర్పై వారికి గట్టి పట్టు ఉండటమే. ఒక చిన్న పాయింట్ను పట్టుకుని చివరి వరకు ఆడియన్స్లో ఆసక్తిని రేపడంలో వారు సిద్ధహస్తులుగా కనిపిస్తారు. అలాంటి మలయాళంలో వచ్చిన మరో థ్రిల్లర్ మూవీనే బేబీ గర్ల్. నివిన్ పౌలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా జనవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. సనల్ నివిన్ పౌలి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అటెండర్గా పనిచేస్తూ ఉంటాడు. మెటర్నిటీ వార్డులో అతనికి డ్యూటీ పడుతుంది. అయితే అతని భార్య సౌదీ నుంచి వస్తుండటంతో ఆ రోజున అతను డ్యూటీకి ఆలస్యంగా వస్తాడు. ఆ రోజునే సెక్యూరిటీ గార్డు సుకుమారన్ ముందుగానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే మెటర్నిటీ వార్డు నుంచి ఒక పసిబిడ్డ అదృశ్యమవుతుంది. దాంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంటుంది. సనల్ డ్యూటీకి ఆలస్యంగా రావడం వల్లనే పసిబిడ్డ కిడ్నాప్ జరిగిందని భావించిన హాస్పిటల్ యాజమాన్యం ముందుగా అతన్ని జాబ్ నుంచి తొలగిస్తారు. తాను జాబ్ మానేసి సౌదీ నుంచి వస్తే సనల్ జాబ్ కూడా పోవడం పట్ల అతని భార్య ఆందోళన చెందుతుంటుంది. ఇక ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు బీటెక్ చదువుతున్న యువతీ యువకులు.